నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిమాలయ పర్వతాలు పురాణ కాలం నుంచి మునులు తపస్సు చేసుకునే ప్రదేశాలుగా ప్రసిద్ధాలు. దేవతలు సంచరించిన ప్రాంతాలుగా వీటిని భావిస్తారు. అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన కొండలివి. అంబరాన్ని చుంబించే పర్వత సముదాయం, ఆ పర్వతాల నుంచి జాలువారే సెలయేళ్ల, మలయ మారుతాల మీదుగా వీచే సుగంధ పరిమళాలు, ఉక్కిరిబిక్కిరి చేసే ప్రకృతి సౌందర్యం ఈ పర్వతాలలో దర్శనీయమవుతుంది. ఈ హిమవత్ పర్వత ప్రాంత పుణ్యక్షేత్రాలలో అతి ప్రసిద్ధమైన క్షేత్రం కేదార్నాథ్. ఈ క్షేత్రానికి వచ్చే యాత్రికులు దీనిని ఒక తీర్థయాత్రగా మాత్రమే కాదు, సాహస యాత్రగా భావిస్తారు. ఒకవైపు లోతైన లోయలు, ఎత్తైన పర్వతాలతో ఈ యాత్ర కనువిందు చేస్తుంది. ఉత్సాహం, ఉద్వేగం, గగురుపాటుల సమ్మిళితమైన ఆ మహిమాన్విత ధామాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో దర్శించి పునీతులమవుదాం. హిమాలయ పర్వతాలు పురాణ కాలం నుండి మునులు తపస్సు చేసుకునే ప్రదేశాలుగా ప్రసిద్ధాలు. దేవతలు సంచరించిన ప్రాంతాలుగా వీటిని భావిస్తారు. అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన కొండలివి. ప్రకృతి సౌందర్యానికి పట్టుకొమ్మలైన శీత శైలాలు. కేదార్నాథ్ ఉత్తేజపరిచే ఉత్తుంగ హిమాలయాల్లోని పుణ్యక్షేత్రం. మంచుతో కప్పబడిన పర్వతాలు వెండి కొండల్లా కనిపిస్తూ కైలాసమంటే ఇదే అని అనిపిస్తాయి. కేదార్నాథ్ ఢిల్లీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. హరిద్వార్, రిషికేశ్ల మీదుగా ప్రయాణం సాగించాలి. రిషికేశ్ నుంచి 221 కిలోమీటర్ల దూరం. ఆ దూరం మొత్తం పర్వత మార్గంలో సాగే ప్రయాణమే. ఇక్కడ ప్రవహిస్తున్న మందాకిని నది, జలపాతాలు, లోయలు, పర్వతాలు అపురూప ప్రకృతి సౌందర్యానికి అద్దం పడుతుంటాయి. భక్తి సాహసాల మేళవింపుగా సాగే తీర్థయాత్ర కేదార్నాథ్ యాత్ర. ఉత్తరాఖండ్లో సుమారు 11,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాల మీద ఉన్న కేదార్నాథ్ అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి. మహాకవి కాళిదాసు కుమార సంభవం కావ్యరచనకు ప్రేరణ ఇచ్చిన ప్రాంతం గౌరీకుండ్. ఇక్కడి పరిసరాలు ప్రకృతి సౌందర్యం, మానసికోల్లాసాన్ని కలిగిస్తూ ఆకట్టుకుంటాయి. కేదార్నాథ్ గౌరీకుండ్ నుంచి 14 మైళ్ల దూరంలో ఉంది. గౌరీకుండ్ నుంచే కేదార్నాథ్ ప్రయాణం ప్రారంభమవుతుంది. అత్యంత భక్తి సాహసాల మేళవింపుగా పరమానందభరితంగా ఈ యాత్ర సాగుతుంది. గౌరీకుండ్ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. ఉత్తర హిమాలయాల్లో గౌరీకుండ్ ఓ గొప్ప పుణ్యక్షేత్రం. కేదార్నాథ్కు సింహద్వారంగా దీనిని చెప్పాలి. ఇక్కడ గౌరీదేవి మందిరముంది. శివుని కొరకు గౌరీదేవి తపస్సు చేసిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధం. అలా తపస్సు చేసే శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని మాత వివాహమాడింది. కేదార్నాథ్కు వెళ్లే ముందు భక్తులు ఇక్కడ ఉండే వేడి నీళ్లకుండంలో స్నానం చేస్తారు. గంధకంతో మిళితమైన గౌరీకుండంలోని ఉష్ణజలం అనేక చర్మ వ్యాధులను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తర్పణకుండం, తప్తకుండం గౌరీ మందిర్ చెంతనే ఉన్నాయి. శంకరుని ప్రతిమకు కుడివైపున బ్రహ్మ, ఎడమ పార్వతి గోడలపై దర్శనమిస్తారు. నంది, సింహం, ఆ పక్కన ఆంజనేయ స్వామి, దానపాత్రకు పక్కగా వినాయకుని బాలునిగా చంకనెత్తుకున్న తల్లి పార్వతీమాత ప్రసన్న వదనంతో కళాత్మకమూర్తిగా కానవస్తుంది. గౌరీకుండులో తర్పణాలు, గోదానాలు, పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడ వదిలే తర్పణాలు పితృదేవతలకు నేరుగా చేరి వారిని సంతుష్టులను కావిస్తాయని భక్తుల నమ్మిక. ఈ కుండం పక్కనే గౌరీదేవి ఆలయముంది. శ్రీ గౌరీమాయి మందిరంలో గౌరీ గణపతి దర్శనం, పూజనం విశేష మహత్మ్యం కలది. ఉమామహేశ్వర్ మహదేవుగా భగవాన్ శంకరుని శిలారూప దర్శనం ఇక్కడి మహాభాగ్యం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
అని గౌరీకుండలో స్నానం చేసి గౌరీదేవిని మనసారా పూజించి కేదార్నాథ్కు అడుగులు వేస్తారు. ఈ యాత్ర పర్వత మార్గ ప్రయాణం కావడంతో అడుగడుగునా కొంత ప్రమాదభరితంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి సౌందర్యం, దైవం పట్ల విశ్వాసం, ప్రార్థనాశక్తి ఈ యాత్ర సొంతం. అవరోధాలను అధిగమించి కేదార్నాథ్ చేరుకొని జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవటం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు సంభావిస్తారు. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు వాహనాలు వెళ్లే రోడ్డు లేదు. ఇంతవరకు చేసిన ప్రయాణం ఒక ఎత్తు. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు 14 కిలోమీటర్ల ప్రయాణం మరో ఎత్తు. ఈ 14 కిలోమీటర్ల దూర ప్రయాణానికి 3 మార్గాలున్నాయి. ఒకటి కాలినడక ప్రయాణం, మరో అవకాశం గుర్రాల మీద ప్రయాణం. ఎక్కువ మంది గుర్రం మీదనే ప్రయాణిస్తారు. వృద్ధులను, నిర్బలులను డోలీలో తీసుకువెళ్లేవారు కూడా ఇక్కడుంటారు. కేదార్నాథ్లో మరణించిన వారికి శాశ్వత ముక్తి లభిస్తుందని, పునర్జన్మయే ఉండదని ప్రతీతి. పాండవులలో ధర్మరాజు తప్ప మిగిలిన 4 సోదరులు ఇక్కడ్నుంచే స్వర్గధామం చేరారని అంటారు. కేదార్నాథునిగా, తుంగనాథునిగా, రుద్రనాథుడిగా, మధ్యమేశ్వరునిగా, కల్పేశ్వరునిగా శివుడు పంచకేదారాలలో నెలకొని పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ఐతిహ్యం. దేవాలయ ప్రాంగణంలో చాలామంది సాధు భిక్షువులు కనిపిస్తారు. భక్తులు పూజాద్రవ్యాలతో ఆలయంలోకి వెళ్లి కేదారనాథుని భక్తితో అర్చించుకుంటారు. ఇక్కడ నంది విగ్రహం విశేషించి చెప్పుకోదగింది. పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరం కాశీలో ఉన్న విశ్వనాథుని ఆశీస్సులు పొందడానికి వెళ్లగా వారిని ఆశీర్వదించే సంకల్పం లేని పరమేశ్వరుడు కాశీ నుండి కేదార్నాథ్కు వెళ్లాడు. అది తెలిసి పాండవులు ఇక్కడకు రాగా వారికి కనిపించకుండా ఉండాలని నందిరూపు దాల్చాడు శివుడు. అది గ్రహించిన భీముడు నందిరూపంలోని శివుణ్ణి పట్టడానికి ప్రయత్నించగా ఆ పెనుగులాటలో నంది పృష్ఠభాగం భీమునికి దొరికిందని, అందువల్ల ఇక్కడ శివుడు ఆ రూపున వెలిశాడని కథనం. భక్తులు అనంతరం శివుని మనసా వాచా స్మరిస్తూ గర్భాలయంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెలుపలి భాగంలో భక్తులకు శివలింగాలు దర్శనమిస్తాయి. కేదార్నాథ్ ఆలయం పక్కనే ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఉంది. కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు. 32 ఏళ్ల వయసులోనే దేశం నలుమూలలా కాలినడకన పర్యటించిన ఆయన ఈ కేదార్నాథ్లోనే సిద్ధి పొందారట. ఆ దివ్యస్థలి విశేషాలేంటో మనమిప్పుడు చూద్దాం. శంకరాచార్యుల సమాధి స్థలంలోని గుడిలో శంకరుల యోగ సమాధిపై స్ఫటిక శివలింగం సాక్షాత్కరిస్తుంది. లింగానికి ఆదిశేషువు పడగ ఉంది. విశాలమైన మందిరంలో ధ్యానమూర్తిని దర్శించుకోగలం. శివలింగం కుడివైపు శంకరుల మనోహర పాలరాతి ప్రతిమ, ఎడమ పక్కన ఆంజనేయమూర్తి ఉన్నాయి. ఎక్కువగా మంచు కురియడం వల్ల, ప్రదేశం నివాసయోగ్యం కానందువల్ల కేదార్నాథ్ యాత్రకు ఏడాది పొడవునా వెళ్లి సందర్శించుకునే అవకాశం లేదు. దీపావళి తరువాత మే నెల వరకు కేదార్నాథ్ దేవాలయ మార్గాన్ని మూసివేస్తారు. ఈ సమయంలో కొండకు దిగువన ఉండే ఉఖీమఠ్లో కేదారేశ్వర స్వామికి పూజాధికాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అక్కడే స్వామివారిని సందర్శించుకుంటారు. హిమవత్ పర్వత శిఖరం కేదారంపై వెలసిన కేదారేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలలో విశిష్టునిగా ప్రతిష్ఠితుడైనాడు. భక్తులకు మోక్షానందకారకుడై విరాజిల్లుతున్నాడు. దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ,
गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कण దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అని సకల పాపహరము సర్వసిద్ధి ప్రదాయకము అయిన కేదార్నాథ్ దర్శనానికి ఏటా మోక్షగాములై దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వెడుతూ ఉంటారు. ఈ క్షేత్రానికి చేసే యాత్ర తీర్థయాత్ర మాత్రమే కాదు, కొంతమేరకు సాహసయాత్ర కూడాను. హిమవత్ పర్వత శిఖరం కేదారంపై వెలిసిన కేదారేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. ఆ కేదారేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణలు ఎల్లవేళలా మనందరిపై ప్రసరించాలని మనసారా ఆకాంక్షిస్తూ నమస్కారం.